తీసుకుని ఆ చిన్న వాటి ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా. ఆయన పరిచర్యలో అనేక మంది ఆహారం పెట్టవలసి వచ్చినప్పుడు ఒక చిన్న వాని యొక్క దగ్గర 5 రొట్టెలు కోరుకున్నాడు, 2 చేపలను కోరుకుని అనేక వేల మందికి ఆహారం ఇవ్వవలసాడు. ఇక్కడ కూడా చిన్న గాడిద పిల్లలను కోరుకున్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక సముద్రం మీద ప్రయాణం చేసినప్పుడు ఏ దోణిని కోరుకున్నాడు? ఆయన చిన్న దోణిని రాయబడి ఉన్నాడు, ఒక చిన్న దోణిని కోరుకున్నాడు. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు? ఆయన మనసు ఎలాంటిదంటే గొప్ప గొప్ప వారిని ఆయన కోరుకోలేదు, కానీ ఈ లోకంలో బలహీనులు, అల్పులు, నిష్ప్రయోజకులని ఎందరైతే పిలువబడ్డారో వారందరినీ కోరుకుని వారినే రక్షణలోకి నడిపించి వారి ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మన సంఘంలో అందరం అల్పులం ఉన్నాం, చిన్నవారిమని ఉన్నాం, కానీ మన ద్వారానే దేవుడు రాబోయే రోజుల్లో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈ గాడిద గురించి మనం చూసుకున్నట్లయితే ఈ గాడిద కొన్ని రోజుల తర్వాత చనిపోయిన తర్వాత కూడా గాడిద దేవునికి ఉపయోగపడింది. అంటే బతికున్నప్పుడు దేవునికి ఉపయోగపడటం కాదు, కానీ చచ్చిపోయింది. ఎక్కడ ఉపయోగపడిందో చెప్తారా? గాడిద చనిపోయిన తర్వాత కూడా దేవుని సేవకులకు ఉపయోగపడింది. సంసోను, ఫిలిష్తీయులు అందరూ కూడా 1000 మంది సంసోను దగ్గరికి వచ్చారు. సంసోను చేతిలో ఆయుధం అనేది ఎంత మాత్రం అనుకోలేదు. వారందరూ కూడా సంసోను దగ్గరికి వచ్చి సంసోను మీద పడి చంపేయాలనుకున్నారు. చంపేయాలనుకున్నప్పుడు సంసోను అలా మట్టిలో తడుపుతా ఉన్నప్పుడు ఒక ఏదో ఆయుధం దొరికింది. ఏంటా అని చూస్తే ఎండిపోయి ఉన్నటువంటి ఆ గాడిద ఎముక దొరికింది ఆయుధం. ఆ ఎముకను పట్టుకున్నాడు సంసోను. పట్టుకుని 1000 మంది ఫిలిష్తీయులను చంపాడు. ఆ ఎముకను పట్టుకుని 2000 మంది ఫిలిష్తీయులను చంపాడు. చచ్చిపోయిన తర్వాత కూడా ఆ గాడిద దేవునికి ఉపయోగపడింది, దేవుని సేవకు ఉపయోగపడింది.